వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ ని బిల్డ్ చేస్తున్నారు. ఈ రీసెంట్ న్యూస్ చాలా ట్రెండ్ అయింది. రీసెంట్ గా రూటర్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. సో దాని వల్ల ఇంకా ఎక్కువ ఈ విషయాన్ని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ అందరికి వచ్చే డౌట్ అంటే అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్ వల్ల ఎకనామికల్ గా, జాబ్స్ పరంగా, లేకపోతే పొల్యూషన్ ఇంపాక్ట్ అసలు ఏముంటది? ఫ్రెషర్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఎటువంటి స్కోప్ అనేది ఉంటుంది? ఇంపార్టెంట్లీ అసలు వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుందా? ఈ డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఈ వీడియోలో ఈ అన్ని డౌట్స్ కి క్లిస్టర్ క్లారిటీగా ఆన్సర్స్ అనేది ఇచ్చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జీసీసీ వర్సెస్ డేటా సెంటర్. జీసీసీ అంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్. బేసిక్ గా మీరు హైదరాబాద్ లో చూసుంటారు. అంటే ఏదైతే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి ఆఫీసెస్ ఉంటాయి చూసారా, ఈవెన్ గూగుల్ కూడా ఆఫీసెస్. అంటే ఎక్కడైతే మనుషులు డెవలప్మెంట్, సపోర్ట్ లాంటివి చేస్తూ ఉంటారో, ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లేకపోతే క్లయింట్స్ కి సర్వింగ్ చేసేవి ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కడైతే మనుషులు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారో దాన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అంటారు. మరి డేటా సెంటర్స్ అంటే ఏంటి అని ఉంటే, సింపుల్ గా చెప్పాలంటే డేటా సెంటర్ అంటే ఒక డిజిటల్ హార్ట్ లాంటిది. మన మొబైల్ లో ఫోటోస్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టా రీల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? క్లౌడ్ లో అని చెప్పేస్తాం అన్ని. బట్ క్లౌడ్ అంటే మేఘాలు కాదు. ఇట్స్ ఎ ఫిజికల్ ప్లేస్ ఫుల్ ఆఫ్ హై అండ్ సర్వర్స్, కంప్యూటర్స్, స్టోరేజ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు గూగుల్లో ఒక సెర్చ్ చేస్తే రిజల్ట్ అనేది 0.001 సెకండ్స్ వచ్చేస్తుంది కదా. ఆ రిజల్ట్ వచ్చే సర్వర్ ఇప్పుడు వైజాగ్ లోని డేటా సెంటర్ లో పెడితే అక్కడ నుంచి మీరు సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది సింపుల్ గా ఒక లేమన్ కి అర్థం చేసుకునేలా చెప్పాలి అంటే ఇదే డేటా సెంటర్. బట్ ఈ డేటా సెంటర్ పెట్టడానికి వైజాగే ఎందుకు చూస్ చేసుకున్నారు భయ్యా అనే డౌట్ మీకుంటే, లెట్స్ సీ. నో ది బిగ్ క్వశ్చన్ ఇస్ వైజాగే ఎందుకు చూస్ చేసుకున్నారు? కూల్ క్లైమేట్, సర్వర్స్ హీట్ అవుతుంటాయి. వైజాగ్ లో కోస్టల్ ఏరియా, కూల్ క్లైమేట్ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. పవర్ అవైలబిలిటీ, గ్రీన్ ఎనర్జీ యాక్సెస్ ఎక్కువ ఉందన్నమాట వైజాగ్ లో. అలాగే సోలార్ ప్లస్ థర్మల్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిజాస్టర్ సేఫ్ జోన్ అనేది కావాలి. హైదరాబాద్, బెంగళూరు లాగా ఎర్త్క్వేక్ జోన్ లో లేదు. పోర్ట్ సిటీ, బేసిక్ గా ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి ఐడియల్ అనమాట. ఇది చీపర్ ల్యాండ్ అండ్ అంతేకాకుండా చీపర్ గా వాళ్ళకి ల్యాండ్ అనేది అవైలబుల్ గా దొరుకుతుంది కంపేర్ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో దాని వల్ల కాస్ట్ కటింగ్ కూడా వాళ్ళకి అవుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, 99 పైసలకి అలాగే ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే డెవలప్మెంట్, గ్రోత్ కోసం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాని వల్ల చీప్ గా కూడా ల్యాండ్ అవైలబుల్ అవుతుంది. దాని వల్ల గూగుల్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తుంది. మరి డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయా అంటే ఎస్. డేటా సెంటర్స్ వల్ల మనకి డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒక చిన్న ఆఫీస్, ఒక చిన్న మాల్ కడితేనే అందులో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అనేది ఈజీగా వస్తాయి. మరి అలాంటప్పుడు డేటా సెంటర్ పెడితే ఎందుకు రాదు? మరి అలాంటి డేటా సెంటర్ లో డైరెక్ట్ జాబ్స్ అంటే ఏమొస్తాయంటే, డేటా సెంటర్ టెక్నీషియన్, నెట్వర్క్ ఇంజనీర్, సర్వర్ మెయింటెనెన్స్ ఇంజనీర్, కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, డేటా కంప్లైన్స్ ఆఫీసర్లు, లేకపోతే ఫెసిలిటీ ఆపరేషన్ మేనేజర్లు, ఇలాంటి డైరెక్ట్ రోల్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే ఇండైరెక్ట్ గా చూసుకుంటే సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రీషియన్స్, సెక్యూరిటీ, లోకల్ వెండర్స్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సపోర్ట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్ని మంచి విషయాలు చెప్తున్నావు. దీని వల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా భయ్యా అంటే ఖచ్చితంగా డౌన్ సైడ్స్ అయితే పక్కా డేటా సెంటర్స్ వల్ల ఉంటాయి. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అంటే ఏంటో నేను ఇంత ముందు చెప్పాను. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ లో ఎంప్లాయీస్ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. చాలా వరకు బానే ఉంటుంది. కానీ ఈ డేటా సెంటర్స్ లో హెవీ మెషినరీ అనేది ఉంటుంది. అండ్ దాని వల్ల పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. డీజిల్ జనరేటర్స్ బ్యాకప్ గా యూజ్ చేస్తుంటారు. అవి కూడా పొల్యూషన్ ని జనరేట్ చేస్తాయి. అండ్ వాటర్ యూసేజ్ అనేది ఆబ్వియస్ గా హెవీగా ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్స్ లో ఎక్కువ కూలింగ్ అనేది కావాలి. కూలింగ్ చేయాలంటే హెవీ వాటర్ యూసేజ్ అనేది ఉంటుంది. అండ్ అందుకనే మెయిన్ రీజన్ కూడా సముద్రం పక్కన ఉన్న సిటీస్ లో డేటా సెంటర్స్ పెట్టడానికి అది కూడా ఒక్కొక్క రీజన్ అన్నమాట. బట్ రీసెంట్ గా కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ గ్రీన్ సర్టిఫైడ్ డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రామిస్ అయితే ఇస్తున్నారు అనమాట. వైజాగ్ లో కూడా ఎకో కంప్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్రూవల్స్ ఇవన్నీ కూడా కావాల్సిందే. సో లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం తక్కువ ఉండొచ్చు ఒకవేళ ఈ గ్రీన్ సర్టిఫైడ్ డేటా సెంటర్స్ పెడితే. కానీ ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదైతే మనం ఒప్పుకోవాల్సిన విషయమే. అండ్ రియల్ ఎస్టేట్ బూమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న మాల్ పెడితేనే మీకు తెలిసిందే చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి. అలాంటిది గూగుల్ లాంటి ఒక కంపెనీ ఒక డేటా సెంటర్ అక్కడ పెడుతున్నా అంటే ఎందుకు రియల్ ఎస్టేట్ బూమ్ అవ్వదు? అబ్సల్యూట్లీ. ఎక్కడ జాబ్స్ ఉంటే అక్కడ జనాలు ఉంటారు. జనాలు ఉంటే ఆటోమేటిక్ గా హౌసెస్ ఎక్కువ బిల్డ్ అవుతాయి. ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో డేటా సెంటర్ బిల్డ్ అవడంతో రెంటల్ డిమాండ్, ఫ్లాట్ ప్రైసెస్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వైజాగ్ లో ఏరియాస్ లైక్ మధురవాడ
గానీ భోగాపురం బెల్ట్ గానీ అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందంటే, నేనైతే ఈ డేటా సెంటర్ రావడం వల్ల వచ్చే ప్రోస్ చెప్పాను, కాన్స్ చెప్పాను. బట్ యాజ్ అ పర్సన్ గా చూస్తే ఆబ్వియస్ గా ఇప్పుడు డెవలప్ అవుతున్న స్టేట్ కి జీసీసీ రావాలి అంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకటి రావడం అయితే కావాలి. అందులో ఈ డేటా సెంటర్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ లాగా అయితే చూడాలన్నమాట. అంటే డేటా సెంటర్ వల్ల ఖచ్చితంగా నెగిటివ్స్ ఉంటాయి అండ్ అలాగే పాజిటివ్స్ కూడా ఉంటాయి. బట్ స్టెప్ అనేది నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒక స్టెప్ అనేది పడాలి కదా. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. వన్స్ డేటా సెంటర్ సెట్ అయితే ఏఐ ల్యాబ్స్, ఐఓటీ కంపెనీస్, క్లౌడ్ సర్వీసెస్ పార్ట్నర్స్, బీపీఓస్, ఈవెన్ ఫిన్టెక్ కంపెనీస్ వైజాగ్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇందులో కూడా సెకండ్ థింగ్ ఏంటంటే టైర్ 2 సిటీస్ కోసం కంపెనీస్ చూస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే పూణే లాంటి ఏరియాస్ లో ఆఫీసెస్ సెట్ చేయాలి అంటే హెవీగా మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే నెక్స్ట్ టైర్ 2 సిటీస్ చూస్తున్నారు. అందులో మెయిన్ గా మనకి కొచ్చి ఒకటి బాగా డెవలప్ అవుతుంది. అలాగే మనకి భువనేశ్వర్ గానీ ఇంకా కొన్ని టైర్ 2 సిటీస్ చాలా డెవలప్ అవుతున్నాయి. అలాంటి ఒక స్కోప్ ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసుకుంటే వైజాగ్ లో ఉంది. సో అందుకనే టైర్ 2 సిటీస్ గా స్టార్ట్ అయ్యి టైర్ 1 సిటీస్ గా అవుతాయి. ఎప్పుడు కూడా ఒక సిటీ డెవలప్మెంట్ అనేది వెంటనే టైర్ 1 లోకి వెళ్ళిపోదు. బేస్డ్ ఆన్ డెవలప్మెంట్, బేస్డ్ ఆన్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, వాళ్ళకున్న వే ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెంచుకోవడం వల్ల ఒక టైర్ 2 సిటీ టైర్ 1 సిటీ అవుతుంది. రీసెంట్ గా మీరు చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా వైజాగ్ అనేది టైర్ 2 సిటీస్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పేసి కూడా మనకు వస్తున్నాయి. సో అందుకనే ఈ టైర్ 2 సిటీస్ లో వైజాగ్ ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ అదానీ గ్రూప్, హెచ్సిఎల్, పినాకిల్ ఇన్ఫోటెక్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి వాళ్ళు డేటా సెంటర్స్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సో ఒకవేళ ఈ గూగుల్ డేటా సెంటర్ కనుక త్వరగా ప్లాన్ చేస్తే ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అది వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి. అండ్ యూత్ కూడా క్లారిటీ రావాలి. ఏం నేర్చుకుంటే నేను వైజాగ్ లో చేరొచ్చు, లేదా ఒక డేటా సెంటర్ లో వర్క్ చేయాలంటే నాకు ఏం కావాలని చూస్తే బీటెక్ లో ఉంటే నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. డేటా సెంటర్స్ లాంటి వాటిలో ఇలాంటి రోల్స్ కి ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఏడబ్ల్యూఎస్, అజూర్, సిస్కో సర్టిఫికేషన్స్ లాంటివి అయితే చూసుకోండి. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఆబ్వియస్ గా డెవాప్స్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్ ఆటోమేషన్ టూల్స్ లైక్ టెరాఫార్మ్, యాన్సిబుల్ లాంటివి అయితే చూసుకోవచ్చు. వైజాగ్ లో రీలొకేట్ అవ్వాలని కంపెనీస్ అడుగుతూ ఉంటే ఫ్యూచర్ లో, అంటే ఇదంతా కూడా ఇంకో వారంలో వైజాగ్ వస్తుంది అనేది చెప్పట్లేదు. ఇట్ వుడ్ టేక్ అప్రాక్సిమేట్లీ 2 to 3 years వాళ్ళు బిల్డ్ చేయడానికి, అది డిప్లాయ్ చేయడానికి, అక్కడికి వచ్చి మంచులు వర్క్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 5 to 6 years అయితే పడుతుంది అనమాట. సో దాని తర్వాత వచ్చే సినారియోస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫైనల్ గా చెప్పాలి అంటే డేటా సెంటర్స్ ఆర్ ఫౌండేషన్స్, జీసీసీస్ ఆర్ ద ఫ్యూచర్స్ అనమాట. ఈ రోజు డేటా సెంటర్స్ వస్తే దాని తాలూకు జీసీసీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గూగుల్ కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే గూగుల్ ఆఫీస్ పెట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించచ్చు. సేమ్ అలాగే టీసీఎస్ గానీ లేకపోతే హెచ్సిఎల్ గానీ, ఇందాక చెప్పినట్టు అమెజాన్ గానీ ఇలాంటి వాళ్ళు కూడా రావచ్చు. ఇది ఒక సాలిడ్ స్టార్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా వైజాగ్ లో జీసీసీస్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎస్పెషల్లీ స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్, బెటర్ పాలసీస్ అండ్ ఇన్ఫ్రా సపోర్ట్ కనుక ఉంటే వైజాగ్ ని ఒక ఆప్షన్ లాగా ఈ ఐటీ కంపెనీస్ అన్ని చూసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో వైజాగ్ టెక్ జర్నీ జస్ట్ స్టార్టెడ్. లెట్స్ హోప్ ఇట్ స్కేల్స్ బిగ్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.